ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ కలకలం రేపింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘటన జరిగింది. ఆర్ఆర్ బీహెచ్ఆర్ పాఠశాల ఎదురుగా ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపంలో డబ్బులు పంపిణీ చేశారు. డబ్బులు పంపిణీ చేసింది టీడీపీ నేతలంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ కలకలం రేపింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘటన జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, శశిరేఖ, ఏవైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకులు బరిదెగిస్తున్నారని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు వామపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అది నిజమని చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఇప్పటికే వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఇది వెలుగులోకి వచ్చింది. అయితే పిఠాపురం సంబంధించి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుకమల్ల గంగాధర్ పిఠాపురం పట్టణంలో స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో గ్రాడ్యుయేట్ ఓట్లు స్లిప్పులు చూసి గంగాధర్ డబ్బులు పంచుతున్న వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అయితే కూటమి అభ్యర్థి గెలుపు కష్టమైన తరుణంలో ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడి ఓటర్లకు ప్రభావితం చేస్తారని వామపక్షాలు విపక్షాలు మండిపడిన పరిస్థితి కనబడుతుంది. అయితే అధికార యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి దోషం చేస్తుందని మొన్న పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామన కనకారావు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఇప్పటికీ ఏ విధమైన చర్యలు అధికారులు తీసుకోకపోవడంపై అధికారులు అలా అధికార పార్టీ తొత్తులుగా మారారని వామపక్ష నేతలు అయితే ప్రతిపక్షాలు విమర్శించే పరిస్థితి కనబడుతుంది. అయితే పిఠాపురం పట్టణంలో గల 96, 97, 98 బూత్ నంబర్ల గల సంబంధించి స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో కూర్చొని టీడీపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో వైరల్ గా అయితే మారింది. దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా దానిపై అయితే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వదిలేస్తారా అని చెప్పి ప్రతిపక్షాలు అయితే మండిపడుతున్నాయి. అయితే ఇప్పటికైనా దీనిపై అయితే ఎంత డబ్బులు పంపిణీ అయితే వీడియో వైరల్ గా మారింది. ఎవరైతే డబ్బులు పంచుతున్నారో కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారిపై అయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెప్పి ఒక పక్క ప్రతిపక్షాలు వామపక్షాలు అయితే ఆరోపించే పరిస్థితి కనబడింది. అయితే దీనిపై అయితే ఇప్పటికైనా ఖచ్చితంగా వారిపై అయితే కేసులు నమోదని చెప్పి అయితే ఒక పక్క ఎవరైతే వామపక్షాలు అయితే మండిపడే పరిస్థితి కనబడింది. అయితే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఘటనా స్థలం చేరుకుని అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఘటనా స్థలం చేరుకున్నారు. అయితే దీనిపై పూర్తి చర్యలు చేపడుతున్నాము, ఇంకా పూర్తి వివరాలు తెలియాలని చెప్పి ఒక పక్క పోలీసు వర్గాలు అలాగే రెవెన్యూ వర్గాలు అయితే చెప్పే పరిస్థితి కావాలని చెప్పి చెప్పుకోవచ్చు.